400 కోట్ల రూపాయల కరెన్సీతో వెళ్తున్న 2 కంటైనర్లు మాయమైపోయాయి. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్టోబర్ 16నే దోపిడీ జరిగిన జనవరిలో ఈ చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు అందింది. దొంగలు తనను కిడ్నాప్ చేయడం వల్ల వెంటనే ఫిర్యాదు చేయలేకపోయానని మహారాష్ట్రకు చెందిన సందీప్ దత్తా పోలీసులకు వివరించారు. విరాట్ గాంధీ అనే వ్యక్తి తనను కిడ్నాప్ చేయించాడని, విశాల్ నాయుడుతో పాటు ఇంకొంతమంది తనను బలవంతంగా అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాసిక్లో కేసు నమోదైంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద దోపిడీల్లో ఒకటైన ఈ కేసు గురించి నాసిక్ పోలీసులు కర్ణాటకలోని బెళగావి ఎస్పీకి లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కంటైనర్లలోని డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనే విషయంలో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా సరిహద్దుల్లో దోపిడీ జరగడంతో 3 రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబ్బు ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిదేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ సొమ్ము గోవాలోని బాలాజీ ట్రస్టుకు సంబంధించిందేనని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసులో విరాట్ గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంతమంది అనుమానితులను గుర్తించారు. వీరిని విచారిస్తే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హవాలా సొమ్ము చేతులు మారే క్రమంలో ఈ విషయం గురించి తెలిసిన ఇంటి దొంగలు స్థానిక పోలీసులతో కలిసి కంటైనర్లలోని 400 కోట్లను మాయం చేశారని తెలుస్తోంది. ఈ భారీ చోరీ గురించి మరో థియరీ కూడా ప్రచారంలో ఉంది. ఒక వ్యాపారికి చెందిన పాత నోట్లను మార్చుకోవడానికి ముంబైకి తరలిస్తున్న క్రమంలో విషయం తెలుసుకున్న దుండగులు కంటైనర్లను దారి మళ్లించారని అంటున్నారు. ఏదేమైనా ఇది బ్లాక్ మనీ కావడం వల్లనే ఇంతకాలం ఫిర్యాదు చేయలేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో అసలు నిందితులు ఎవరనేది బయటకు వస్తుందా, లేక మాయమైన కంటైనర్ల మాదిరిగానే బ్లాక్ మనీ బాసులు కూడా చీకట్లో కలిసిపోతారా అనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.